మన భారతదేశంలో మనకి ఎన్నో కులాలు మతాలు ఎన్ని వివిధ జాతుల వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మనం అందరము కలిసే ఉంటాము అని భిన్నత్వంలో ఏకత్వం అని ఒక నినాదాన్ని మన భారతదేశము నిరూపించింది. దానికి నిదర్శనంగా మన విద్యార్థులు ప్రదర్శిస్తారు. దాన్ని తిలకించి మీరు ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుచున్నాను. మీరు ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. మళ్ళీ ఒకసారి వాళ్ళని ఎంకరేజ్ చేయవలసిందిగా. 6th 7th పిల్లలండి. మరి మీకేమనిపించిందో నాకు తెలియదు, కానీ నాకు లాస్ట్కి అయితే కొంచెం కళ్ళలో నీళ్ళు నెట్ అనిపించింది. ఎందుకంటే మరి మీకు అది అర్థమైందో కాలేదో నాకు తెలియదు, కానీ వచ్చి భర్త మాతని ఒక్కొక్క మతం వాళ్ళు వచ్చి ఒక్కొక్క రకంగా మారుస్తున్నారు. ఒక నమస్తే చెప్తుంటే ఒకళ్ళు ప్రేయర్ చేస్తున్నట్టుగా, ఒకళ్ళు నమాజ్ చేస్తున్నట్టుగా, ఇట్లా ఉండు అట్లా ఉండు అని చెప్పని మార్చేస్తున్నారు అనమాట. ఏ రకంగా మారాలో అర్థం కాని పరిస్థితిలో ఒకరికొకరు మత కల్లోలాలు జరుగుతున్నాయి కదా. అదే విధంగా ఇక్కడ వాళ్ళు కొట్టుకుంటుంటే మీరు ఏ మతమైనా ఏ కులమైనా మనందరిది ఒకటే జాతి ఒకటే మతం, అదే భారత మతం అని
లాస్ట్కు ఫైనల్ చేస్తున్నారు మన పిల్లలు. ఎంత చక్కటి మెసేజ్తో ఉన్నటువంటి తయారు చేసినటువంటి మా టీచర్స్ అరుంధతి మేడం అండ్ స్వర్ణ మేడం ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పిల్లలందరికీ కూడా శుభాభినందనలు. దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే, అందాల బంధం ఉంది నేలలో, ఆత్మీయ రాగం ఉంది గాలిలో, ఏ కులమైనా ఏ మతమైనా భరత మాతకొకటే లేరా, ఎన్ని భేదాలున్నా మాకెన్ని కష్టాలు తేడాలున్నా దేశమంటే ఏకమవుతాం అంతా ఈవేళ, వందే మాతరం అందమందరం, వందే మాతరం అందమందరం. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.